కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ పలు విభాగాల్లోని నిపుణులతో ఏర్పాటు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం. సాయంత్రం అహ్మదాబాద్ కు ఖర్గే, రాహుల్ గాంధీ పరిశీలించబోతున్న కాంగ్రెస్ నేతలు. ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన. రంగదాంపల్లి దగ్గర ఘన స్వాగతం. సంక్షేమ పథకాలకు మంచి స్పందన వస్తోందని కమెంట్. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. ఫిర్యాదు చేసిన బల్మూరి వెంకట్. ఈ నెలలోనే పంట పెట్టుబడి సాయం. తెలంగాణ సర్కార్ కసరత్తు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు జమ చేసే అవకాశం. త్వరలో జిల్లాల పర్యటనలకు రేవంత్. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై సమీక్ష. పథకాల అమలును స్వయంగా పరిశీలించబోతున్న సీఎం. సాయంత్రం గద్దర్ సినీ పురస్కారాలు. హైదరాబాద్ హైటెక్స్ లో భారీ ఏర్పాట్లు. హాజరు కానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల నిధులు మంజూరు. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సాంస్కృతిక శాఖ. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి కేటాయింపులు. అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు. రేపు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుతో భేటీ. అంతకుముందు పవన్ కళ్యాణ్ తో సమావేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. మరొక్కసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో కలిపి విచారించే ఛాన్స్. హైకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో నా ఇంటికి వెళతానంటే అడ్డుపడుతున్నారు. జేసీ ఆదేశాలతోనే పనిచేస్తున్నారన్న పెద్దారెడ్డి. తోపుదొత్తిపై మరో కేసు నమోదు. 2 రోజుల క్రితం చెలో పేరూరుకు పిలుపు. అనుమతి లేదన్న రామగిరి పోలీసులు. గచ్చిబౌలిలో పబ్లపై పోలీసుల దాడులు. పరీక్షల్లో 4గురికి గంజాయి పాజిటివ్. 3 పబ్బుల్లో తనిఖీలు. తిరుపతి జిల్లాలో భూ వివాదం. దామినిడిలో తీవ్ర ఉద్రిక్తత. నాగాలమ్మ ఆలయాన్ని నేలమట్టం చేసిన కృష్ణమూర్తి నాయుడు. అనంతపురంలో దివ్యాంగులతో రాష్ట్ర స్థాయి యోగా. హాజరైన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. యోగాంధ్రలో భాగంగా నిర్వహణ. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన ఎయిర్ చీఫ్ మార్షల్. ఆపరేషన్ సింధూర్ తో మన సత్తా చూపించామని కమెంట్. నంద్యాల జిల్లాలో జోరుగా ఇసుక దందా. కుందూ నది నుంచి అక్రమంగా తరలింపు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులు.